దేవుడు నన్ను సృజించినవాడు అని, నా కొరకు దేవుడు ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడని, అంత మాత్రమే కాకుండా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణే నా కొరకు అనుగ్రహించాడు, పంపించాడు అని, తండ్రి మనల్ని అధికముగా ప్రేమించి లోకానికి పంపిస్తే యేసు ప్రభువు వారు తన ప్రాణం కంటే ఎక్కువగా మనలను ప్రేమించి తన ప్రాణము పెట్టి మనలను మన పాపము నుంచి, పాపం వలన వచ్చు జీతం మరణం నుంచి మనల్ని విడిపించి దేవునితో సమాధానపరిచి నిత్యరాజ్యము కొరకు మనల్ని దేవుడు అనగా క్రీస్తు ప్రభువు వారు సిద్ధం చేశారు అని గత భాగంలో మనం చూసాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆ తండ్రి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచే ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనలో ఎవడు కూడా నశించిపోకూడదని, మనలో అంటే మనం మాత్రమే కాదు, భూమి మీద పుట్టిన ఏ మనుషుడు కూడా నశించిపోకూడదు. నశించిపోవుట అంటే ఈ భూ సంబంధమైన జీవితంలో ఏదో శాపాన్ని అనుభవిస్తారని కాదు. నశించిపోవటం అని అంటే ఆత్మ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్య శిక్షలోనికి వెళ్ళడం. భూమి మీద బ్రతికినంత కాలం దేహముతో జరిగించిన ప్రతి పాపమునకు శిక్షగా దేవుని న్యాయమైన తీర్పులో పాపమునకు శిక్ష ఉంది. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి రక్షించటం కొరకు దేవుడు తన కుమారుణ్ణి మన లోకానికి పంపించాడు. నేనెందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, దేవుడు మన కొరకు ఏం చేశాడు అనే దానిని అర్థం చేసుకోగలిగితే నిజంగా దేవునిని ఆరాధించకుండా ఉండలేము. దేవునిని ప్రతి మనిషి ఆరాధించవలసింది బలవంతంగానో లేక ఎవరి ప్రోద్బలంతోనో, కష్టంతోనో నష్టంతోనో మూలుగుతూనో వచ్చి దేవుని ఆరాధించటం కాదు. దావీదు భక్తుని గూర్చి మనం ఆలోచన చేశాం. దేవుడు నన్ను కలుగు చేశాడు, ఆయన నన్ను కలుగు చేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి గనుక ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని దావీదు భక్తుడు చెప్పిన మాట చదివాం 139వ కీర్తనలోని 14వ వచనంలో. అంతటి మహిమ కలిగిన దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన కార్యక్రమాలని ఆలోచన చేయటం కొరకు తాను భూమి మీద ఉన్నటువంటి ఏ స్థితిని కూడా ఆటంకముగా చూపించుకోలేదు. ఆయన దేవుడు అతనికి సింహాసనం ఇస్తే 40 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఏకఛత్రాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజు ఆయన ఎప్పుడు కూడా దేవునిని కానీ లేక తాను ఉన్న ఈ స్థితి ఏదైతే ఉందో దానిని నేను దేవుని వల్లనే కలిగి ఉన్నానని తన తల్లి గర్భంలో పిండదశగా ఉన్న స్థితికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆలోచన చేశాడు, నేను అక్కడ దేవుని వలన కాపాడబడితేనే కదా ఇప్పుడు నేను సింహాసనం మీద కూర్చొని ప్రజలను పరిపాలించేది అని ఆలోచించాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఉన్న స్థితి ఏదైనా కావచ్చు, మన పేర, ప్రఖ్యాత, ఉనికి, అడ్రస్, గొప్పతనమా, లేక ఏదైనా సరే, అసలు ఈ జీవితంలో మనం ఏదైనా కలిగి ఉండి దానికోసం పరువు ప్రతిష్టల కోసం మనం బ్రతుకుతుంటాం. సో ఇవన్నీ కూడా ఏవైనా కలిగి ఉన్నాయి అంటే అసలు నువ్వు ఉంటే కదా ఇవన్నీ. కనుక అసలు నువ్వు అనబడే
వ్యక్తిగా మనము భూమి మీద ఉండాలంటే మన తల్లి గర్భంలో మనం నిర్మించబడి ఉండాలా. దానిని ఆలోచించాడు ఆయన. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. తాను తండ్రిని ఆ విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆయన దేవుణ్ణి ఆరాధించి గానం చేసేటువంటి విధానంలో ప్రజలకు కూడా దేవుడే మనల్ని సృజించాడు అనే విషయాన్ని చెప్పడం కొరకు దానిని ఆధారం చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించడానికి రావాలనే 100వ కీర్తన రాశాడు. ఒకసారి చూడండి, 100వ కీర్తన చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథంలోని 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఏం చేయాలి? ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి. ఆహా, ఏం చేస్తూ? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. మనం ఆయన వలన సృజించబడిన వారం, మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, ఆయన వలన పుట్టించబడిన వారం. గత వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను ఈ కీర్తనని పిల్లలకి కంఠస్థం చేయవలసిన కీర్తన. పెద్దవాళ్ళు కూడా ఈ కీర్తనని మరవకుండా దేవునికి స్తుతిగానం చేయాల్సినటువంటి విషయం. దేవుడు నన్ను సృజించాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం అందించుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఆ విషయాన్ని నువ్వు తండ్రిని ఆరాధించడానికి వచ్చే ఒక మార్గాన్ని గురించి మాట్లాడుతూ ఏం చెబుతున్నాడంటే ఆయన, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే, దేవుని ఆరాధించడానికి వెళ్ళాలంటే ఏముండాలి? మనిషిలో ఉత్సాహం ఉండాలా. గానం చేయొచ్చు రండి అన్నాడంటే ఇంటి దగ్గర నీ ఆరాధనకి వెళ్ళాలి, నా తండ్రిని ఆరాధించడానికి వెళ్తున్నానని ఇంటి దగ్గర నుంచే పాటలు పాడుతూ రావాలట ఉత్సాహంతో. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరుతావో అక్కడి నుంచి అంత సంతోషముతో దేవుని ఆరాధించటానికి, దేవుని ఘనపరచటానికి ఉత్సాహగానం చేస్తూ దేవుని సన్నిధికి రావాలా. కష్టపడి వచ్చారా? సంతోషంతో వచ్చారా? ముక్కుతూ మూలుగుతూ ఆరాధన ఎప్పుడు కానీ టైంలో పెట్టారు వీళ్ళు. ఈరోజు ఆరాధన వర్షం వచ్చింది, కాలును వచ్చింది, జ్వరం వచ్చింది కదండి. ఇంత దూరం ఎవరు పోతారో, దగ్గరుంటే బాగుండేది. ఇలాగ అనేక కారణాలను చూపిస్తూ చేసేటువంటి ఆరాధన అది ఆరాధన కాదు. నిన్ను పుట్టించినవాడు అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కష్టముతో వచ్చి దేవుని ఆరాధించే అలవాటు గనక ఒకవేళ అది బలవంతంగా వచ్చి పోకపోతే దైవ సేవకుడు ఏమంటాడో, పోకపోతే పక్కల ఇంటోళ్ళు ఏమంటారో, లేకపోతే పోకపోతే మనకే ఏదో అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళటం. సో ఇట్లాంటి పోకళ్ళు కాదు తండ్రిని ఆరాధించడానికి. అందుకని ఎందుకు నిన్ను దేవుని ఆరాధించాలన్న సంగతి నీకు అర్థమైతే సంతోషంతో వెళ్తావు. ఆయన నన్ను కలుగు చేసిన వాడు, నన్ను పుట్టించిన తర్వాత ఈ లోకాన్ని నేను విడిచి, ఈ లోకంలో పలు విధాలుగా నేను చెడిపోతున్నానే. చెడిపోయిన వాణిని రక్షించడానికి కూడా ఒక సంకల్పం ఏర్పాటు చేశాడు ఆయన. అందుకని ఆయన దయా సంకల్పమును బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. చదివాం మనం దాన్ని. ఆయన తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించడం కొరకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తుకు పునాది వేయకమును ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆయన దయా సంకల్పము చొప్పున
ఆయన ఏముంది మనకి, ఆయనకు మనలో మన కోసం సంకల్పం చేసేటప్పుడే మన మీద దయ, తెలియక తప్పు చేసి చెడిపోతున్నాడు, ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ మనిషి పాడైపోతాడు అని ఆ మనిషిని విమోచించడం కొరకు దయా సంకల్పం చేశాడు ఆయన. అందును బట్టి ఏం చేయాలా ఆ అధ్యాయంలోనే చెప్పాడు ఆయన, ముందే చెప్పేశాడు. ఎఫెసీ పత్రికలోని 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఇందాక నేను చెప్పిన మాటలు ఉన్నాయి, కానీ దానికి ముందే దీనంతటిని దృష్టిలో పెట్టుకొని 3వ వచనంలో చెప్పాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన స్తుతించబడాలి ఎప్పుడు, ఆయన ఆరాధించబడాలి ఎప్పుడు, ఎందుకు అనంటే ఆయన మన కోసం ఒక గొప్ప దయా సంకల్పం చేశాడు. నన్ను విమోచించటానికి, నన్ను రక్షించటానికి తన కుమారుని ద్వారా నన్ను పరిశుద్ధునిగా, నిర్దోషునిగా తన సన్నిధిలో నిలబెట్టుకోవడం కొరకు దయా సంకల్పం చేశాడు. దానికోసం చెప్తున్నాడు, దేవుని నేను ఎందుకు ఆరాధించు, నా కోసం ఒక అద్భుతమైన సంకల్పం చేసి ఉన్నాడు ఆయన. అందుకని బలవంతంగా చేసేది కాదు ఆరాధన. అర్థం కానంత వరకు మనం అలా చేయొచ్చునేమో, కానీ దేవుడు నన్ను ఎందుకు ఆరాధించమని కోరాడు గత భాగంలో చెప్పాను. మనం ఆరాధించకపోతే ఆయనకు జరిగే నష్టం ఏమీ లేదు. ఆయన రూపంలో నిన్ను చేసుకున్నందు చేత, ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నీవు తనను అంతగా ప్రేమిస్తున్నావా లేదా? తన వ్యక్తిత్వం, తనలో ఉన్న క్యారెక్టర్, తనలో ఉన్న ప్రేమ, తనలో ఉన్న జ్ఞానం, తనలో ఉన్నటువంటి సహవాసం నిన్ను కావాలని కోరుకున్నాడే. సో ఆయన రూపంలో చేసుకున్న మనలో కూడా ఆయన సహవాసాన్ని కోరుకోగలిగిన ప్రేమ మనలో ఉందా లేదా అనే పరీక్షది. అందుకని తనను ఆరాధించమని కోరడం వెనకాల ఆయన ఏదో బలహీనుడై కాదు, మనం ఏదో చేయకపోతే ఆయన ఏమీ చేతగాని వాడని కాదు, మనం పాట పాడకపోతే ఆయనకు జరిగే నష్టం ఏమీ లేదు, మనం ఒకవేళ దేవుని కోసం పని చేయకపోతే ఆయనకు జరిగే నష్టం ఏమీ లేదు. మనం కాకపోతే మనలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ప్రజల్లో, ఎంతోమందిని పిలుచుకోగలడు, రక్షించుకోగలడు. కానీ ఆయన ఇష్టం, ఆయన నిరుపేదలైనటువంటి వారు, ఎన్నిక లేని వారి పట్ల దయ చూపించాడు. దానికి మనం పాత్రలం అయ్యాం. కృతజ్ఞతాపూర్వకంగా తండ్రిని ఆరాధించాలే తప్ప బలవంతంగా కాదు. అలా చెబుతున్నా, మనం ఆరాధన చేస్తే దేవునికి ఏదో కలిగిపోతుందని మాత్రం ఎవరు భావించకండి. ఇష్టపూర్వకంగా, సంతోషముతో, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నన్ను సృజించిన వాడు. ఇంకా మాట్లాడితే తన కోసమే ఆయన నన్ను నిర్ణయించుకొని పుట్టించాడు అనేది కదా ఎఫెసీ పత్రిక దేవుని సంకల్పం. ఆయన మనలను తన కోసం నిర్ణయించుకొని చదువుతాం, తన కోసం. కనుక దేవుని ఆరాధించేటువంటి దేవుని పిల్లలు సంతోషగానం చేస్తూ దేవుని ఆరాధించాలి. ఎందుకంటే నన్ను సృజించిన వాడని, నన్ను పుట్టించిన వాడని, నన్ను ఇప్పటి వరకు మేపుతున్న వాడని, నా కొరకు గొప్ప సంకల్పం చేసిన వాడని, నా కొరకు తన కుమారుని పంపించిన వాడని, తన కుమారుడు తన ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడని మన దేవుని ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ వరకు గత భాగంలో మనం ఆలోచన చేశాం. ఇంకేం చేశాడు దేవుడు అనంటే, ఆయన నా కోసం నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. ఈ భూనివాసం అన్నది శాశ్వత కాలం కాదు, ఇది తాత్కాలికం. మనం నివసిస్తున్న ఈ భూమి మీద మనం కలిగి ఉన్న నివాసాలు, మన బ్రతుకులన్నీ కూడా తాత్కాలికమైనవి అని అంటే కొద్ది కాలం ఉండేటివి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదివితే మీకు తెలుస్తుంటుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినదియు, ఆ పాయింట్ చూడండి, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకం, నిత్య జీవములో. మళ్ళా చెబుతున్నా, అందుకని భూమి మీద మనం కలిగి ఉన్న నివాసంలో అది రేకుల షెడ్డా,
స్లాబ్ ఇల్లా, బంగ్లానా, 5-10 అంతస్తుల గొప్ప ప్యాలెసా, లేకపోతే ఒక ఉద్యానవనములో ఒక అద్భుతమైనటువంటి శృంగారవనముతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యానవనమా? ఈ భూమి మీద నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏం ఏర్పాటు చేసుకున్నామో ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి తాత్కాలికమైనవి. ఇది శిథిలమైపోయినను అన్నాడు. ఒక నిత్యమైనదినటువంటి నివాసం ఉంది. దాని కొరకు ఆయన మనల్ని సిద్ధం చేశాడు. దానిని మన కొరకు సిద్ధం చేశాడు. ఎప్పటి నుంచి సిద్ధం చేశాడు ఆయన? మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో చెప్పాడు. 41వ వచనం అనుకుంటా, దానికి పైనమ్మ ఇంకా 34వ వచనం. అప్పుడు రాజు 34వ వచనం. అప్పుడు రాజు ప్రభువైన క్రీస్తు జడ్జిమెంట్ డే, తీర్పు దినమున ఆయన వచ్చినప్పుడు భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చి భూమి మీద బ్రతికిన నిత్యత్వంలో పరదేశుకు చేర్చబడిన వారి కోసం 25:34 రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఎప్పటి నుంచి సిద్ధం చేశాడంటే మన కోసం దాన్ని. అసలు నీ లోకంలో నిన్ను పుట్టించాలనుకున్నప్పుడే నీ కొరకు ఒక నిత్యమైన రాజ్యమును సిద్ధం చేసుకొని కూర్చున్నాడంట, నా పిల్లల కోసమే దాన్ని. ఆ మహాలోకాన్ని తన దగ్గర కోట్ల కొలది దేవదూతలున్నా ఆ దేవదూతల కోసం దానిని ఇవ్వలేదట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుతున్న రాబోయే లోకమును, అంటే ఆ నిత్య జీవమును ఆయన దూతలకు లోపరచలేదు. పరలోకంలో కోట్ల కొల దేవదూతలు ఉన్నారండి, ఆ దూతలకు ఇవ్వలేదట దానిని. ఎవరికి ఇవ్వాలనుకున్నాడు మరి? ఆ నిత్య స్వాస్థ్యమును, ఆ నిత్య జీవమును, ఆ పరలోక రాజ్యమును, ఆ నిత్యత్వాన్ని దూతలకి ఇవ్వలేదట ఆయన. మరి ఎవరికి ఇచ్చాడు? తన కుమారులకు. అందుకనే భూమి మీద ఉన్నంతకాలం ఎవరిలాగా బ్రతకాలి? దేవుని కుమారుల్లాగానే బ్రతకాల. పేరు ట్యాగ్ కూడా తగిలించుకుని దయ్యం పిల్లల్లా బ్రతకూడదు. ట్యాగ్ అంటే మేము క్రైస్తవులం, మేము దేవుని పిల్లలం అనుకుని ఒక టైటిల్ ఒకటి పెట్టేసుకొని బ్రతికితే ప్రయోజనం వల్ల. మనం బ్రతికితే ఎక్కడికి వెళ్ళేటట్టు బ్రతకాలా? నా తండ్రి నా కొరకు సిద్ధము చేసిన నిత్య జీవం అనే స్వాస్థ్యమును పొందుకోవడం కోసం నేను దేవుని కుమారుడుగా భూమి మీద బ్రతకాల. అంతే. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను ఎందుకు తండ్రిని ఆరాధించాలంటే, నా తండ్రి నన్ను సృజించిన వాడని ఎరిగి నిన్ను దేవుని ఆరాధించాలి, నా కొరకు సంకల్పం చేసిన వాడని ఎరిగి నేను ఆయన్ని ఆరాధించాలి, నా కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి నా కోసం పంపించాడు లోకానికని తండ్రిని ఆరాధించాలి. అలాగే నా కొరకు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి తన ప్రాణం పెట్టాడు నా ప్రభువు అని తండ్రిని ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా నా కొరకు నా తండ్రి నిత్య జీవం అనే స్వాస్థ్యమును సిద్ధము చేశాడని ఎరిగి ఆయన్ని ఆరాధించాలి. నా కోసం సిద్ధం చేశాడు నా తండ్రి, సిద్ధం చేశాడు. దానికోసం నేను వెళ్ళాలి. అందుకని పరలోకంలో దూతలకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు దూతలకి? ఎందుకు దూతలకి ఇవ్వలేదనంటే, దేవుడు ఆ దేవదూతలను గూర్చి ఎప్పుడు కూడా 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. అదే హెబ్రీలో, ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతల పరలోకంలో ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా.
అంటే దూతలతో ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పలేదట, మీరు నా కుమారులు, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు, నేను మీకు తండ్రిని, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా ప్రజలు అని దూతలతో ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదట. అదే మనల్ని గూర్చి అయితే ఆయన మనల్ని తన కుమారులుగా చూస్తున్నాడని కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, కావున మీరు అన్ని జనులలో నుంచి, అవిశ్వాసుల్లో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు కదా. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు మన కోసం చెప్పిన మాట. దూతలతో ఆ మాట చెప్పలేదు, కానీ మనతో మాత్రం ఆయన ఏం చెప్పాడండి? మనతో, మనుషులతో ఏం చెప్పాడు? మీరు నా కుమారులు, నా కుమార్తెలు, నేను మీకు తండ్రిని. ఆయన తండ్రి అయితే ఇట్టి పరలోకపు స్వాస్థ్యమును నీకిచ్చి ఉంటే, నీకోసం సిద్ధం చేస్తే, ఆ తండ్రి కోరిక ఒకటి తీర్చలేవా? ఆయన క్యారెక్టర్, ఆయనది ప్రేమించగల మనస్సు, ఇవ్వగలిగిన మనస్సు, చూడగలిగిన మనస్సు, కాపాడగలిగిన మనస్సు. అలాగే ఆయన పిల్లలుగా మనలో కూడా ఏముండాలి? మన తండ్రిని ప్రేమించగల మనస్సు ఉండాలి. మన తండ్రిని కోరుకోగలిగిన మనసు మనకు ఉండాలి. ఆయన సహవాసాన్ని ఇష్టపడే ఇష్టత మన హృదయాల్లో ఉండాలి. అదే ఆయన కోరుతున్నాడు. ఒక తండ్రిగా అందరూ ఆ దేవుని సన్నిధికి వెళ్తారు ఆరాధించటానికి, అందరూ ఆరాధించటానికే వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి మనసులో ఉన్న విషయం వారి కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారు, నిజమా కాదా? కానీ ఆరాధన అన్నది తండ్రి కోరిక. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలను, అట్టి వారు కావాలనని తండ్రి కోరిక. తండ్రిగా ఒక కోరిక పెట్టాడు. నువ్వు నా కుమారుడవైతే, నీవు నా కుమార్తెవైతే, నీ కోసం ఒక తండ్రిగా ఒక నిత్యమైన స్వాస్థ్యం, నా స్టేటస్కి తగ్గట్టుగా, నా రూపంలో చేసుకుని నిత్యుడిగా చేసుకున్నానే, నీ కోసం ఒక నిత్యమైన రాజ్యాన్ని సిద్ధం చేశాను నాయన. ఇంతగా చేసిన నీ తండ్రి నీ కోసం ఒక కోరిక పెట్టాడంతే. అన్ని చేసి ఒక కోరిక కోరాడు ఆయన. ఏంటిది ఆ కోరిక? ఆత్మతో సత్యముతో యథార్థవంతులై నన్ను ఆరాధించండి. నా కుమారుడు క్రీస్తును కలిగి పరిశుద్ధాత్మను పొందిన వారై నాతో నన్ను సహవాసం చేసి నన్ను ఆరాధించేయండి అని ఆయన కోరాడు. ఆ కోరికను తీర్చడానికి తండ్రి సన్నిధికి సంతోషగానం చేస్తూ రావాలని పూర్వకాలం నుంచి చెబుతున్నారు. ఆయన తండ్రి అయితే మనం కుమారులం అయితే, ఆయన కోరికను, చిన్న కోరికను తీర్చలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఏమండి, అన్యాయం మాట్లాడుకుందాం. ప్రార్థన చేస్తాం. మనం ఎందుకు చేస్తాం? ప్రార్థన చేస్తాం కదా, ఎందుకు చేస్తాము అంటున్నా. మన కోరికలని చెప్పుకోవడానికేనా? అంతేనా? ప్రార్థన అంటేనే ఏంటిది? నువ్వేం అడుగుతున్నా దాని వెనకాల ఏముంటుంది? పరోక్షంగా ఒక కోరిక. ఏదో నేను ఇలా ఉండాలా, నా పని ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలా. ప్రతి వారికి కోరికలే. ఏమండి, నువ్వు ఇన్ని కోరికలు కోరావు, నీ తండ్రి ఒకే ఒక కోరిక కోరాడు. ఆయన కోరిక తీర్చలేని నీ కోరికని
దేవుడు ఎందుకు తీర్చాలి? న్యాయం మాట్లాడుకుంటే నీవు ఆయన కోరికను అర్థం చేసుకోలేదు. ఆయన ఆరాధించమని కోరిన ఆయన కోరికను నువ్వు అర్థం చేసుకోలే. కానీ నీ కోరిక ఎందుకు తీర్చాలి అంటున్నా. న్యాయం ఉందా? శారీరకంగా చెప్పిన ఇదే మాట. పరలోకమందున నీ తండ్రి కోరికను తీర్చలేని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటే, భూమి మీద ఉన్న నీవు కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నావు. నీవు ఒక తండ్రివి తల్లివి. నీ తండ్రి కోరికను నీవు తీర్చలేనప్పుడు నీ కోరికను నీ పిల్లలు తీరుస్తారని ఆశించుట నీ భ్రమ. ఏమంటారు? నువ్వు నిజంగా నీ తండ్రి కోరికను తీరిస్తే బాహ్యంగా శారీర విషయంలో కూడా నీ కుమారులు నీ కోరికను తీరుస్తారు. బహుశా ఇప్పుడు అన్ని అవయవాలు మనకందరికి గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. ఎవడి అవసరత నాకు లేదన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక కాలం వస్తుంది, నా బిడ్డనో నా కొడుకో నా దగ్గర ఉంటేనే నాకు మేలు, నాకు వాళ్ళు సహాయం చెయ్యాలి, వాళ్ళు నాతో ఉండాలి, ఎప్పుడు నా మాటలు వినాలి, వారి మాట నేను వినాలన్న కోరిక కలిగి ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో నీ కోరిక తీర్చేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే ఏ రోజు నీ తండ్రి కోరికను తీర్చిన వాళ్ళం కాదు కదా మనం. అందుకని న్యాయం కోసం ఆలోచన చేస్తే తండ్రి కోరికను తీర్చలేని పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనసు ఎంత బాధపడుతుంటుందో, నీవు తల్లివి తండ్రివి నీ పిల్లలు నీతో ఉండి నీకు అనుకూలంగా బ్రతకాలని కోరినప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, నీ మనసును అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు కూడా అదే బాధ అనుభవిస్తావు. అసలు నేను తండ్రిని తల్లిని చేసిందే ఎందుకు? తండ్రిగా నేను ఎలా ఉన్నానో, లేకపోతే ఆయన పిల్లలను నీ గర్భంలో నీ బిడ్డగా నీ కొడుకుగా చేయటం ఏంటి? నువ్వు ఆ బిడ్డల కోసం ఓహో అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి, నువ్వు ప్రేమిస్తుంది ఏంటి? ప్రాణాన్ని, కనబడే ఈ మట్టి ఆకారాన్ని, మట్టిలో కలిసిపోయే దేహాన్ని, ఇందులో ఉన్న ఆత్మ అసలైన వ్యక్తి. అసలు ఆ రూపం ఆయనది, అసలు రూపం అది. ఆయన బిడ్డను మన గర్భాన పడేస్తే మనం ఏమనుకుంటున్నాం అంటే అది నా బిడ్డ నా ప్రాణం. తప్పుడు మాట. అది నీది కాదు, ఆయనదే. అది ఆయనదే, మనమే మోసపోతున్నాం. అందుకనే కనబడి ఈ శరీరాకారాలను చూసి మురిసిపోయి గర్వపడి అతిశయించి వీళ్ళ కోసమే మన జీవితాన్నంతటిని త్యాగం చేయటానికి నేర్చుకున్నాం. కానీ అందులో ఉన్న ఆత్మ ముందు చూసావు, అది దేవుని బిడ్డ. అందుకనే వాడు దేవుని బిడ్డ, ఆ బిడ్డ దేవుని బిడ్డ. అలాగూ చూడు. ఎందుకు ఆయన బిడ్డ నీ గర్భంలో పడేశాడంటే, నీ బిడ్డ నీ మాట వినకపోతే నీ గుండెలా తరుక్కుపోతుందో, నీ బిడ్డ నీ మీద తిరుగుబాటు చేసిన రోజు నీ గుండెలా పగిలిపోతుందో, నీ పిల్లలు నీ కోరికలు తీర్చని రోజున, నీ మాట వినని రోజున అన్ని గుండె హృదయం అంతా ముక్కలైపోయి చెక్కలైపోయి గుండె కోతతో రోధిస్తావే, అది ఎవరిదో తెలుసా? నీదనుకుంటున్నావు. నీవు నీ తండ్రి అయిన దేవుని మాట విననప్పుడు నీ కోసం రోధించిన నీ తండ్రి మనసు అది. ఆ రోజు నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేసిన రోజే నువ్వు చచ్చి నరకానికి పోయినంత పని అయిపోయింది. అందుకని అప్పుడే మన నడు పాపం చేసినప్పుడే చచ్చిపోయావురా అన్నాడు. చచ్చినంతగా బాధపడిపోయాడు దేవుడు. అందుకనే నిన్ను కావాలని కోరుకున్న దేవుడు తన వలే నిత్యము తన వలే ఉండాలని తన రూపంలో నిన్ను చేసుకొని నీకోసం ఒక నిత్యమైన రాజ్యాన్నే సిద్ధం చేసుకొని ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు నా కోసం వస్తాడు, నా బిడ్డ నా దగ్గరకు వస్తుందని. మనమేమో లోకాన్ని చూసి మురిచిపోయి ఇది నాది అది నాది అది నాది ఇది నాది అనుకుంటూ చెత్త చెదారాన్ని నమ్ముకొని అజ్ఞానంగా బ్రతుకుతూ దేవుని సహవాసం అంటే, దేవుని ఆరాధన అంటే, దేవుని ప్రేమించటం అంటే, సేవ అంటే, వాక్యం అంటే లెక్క లేకుండా కేర్లెస్గా
మాట్లాడుకొని బ్రతికేస్తూ కాలయాపన చేస్తున్నాం. ఎవరికి లాస్? తండ్రిని ఆరాధించవా? దేవుని అర్థం చేసుకోలేని మనసు మందే. ఆయన నా కోసం నిత్య జీవం ఏర్పాటు చేశాడు. ఆ నిత్య జీవం కోసం రావాలని ఏం చేశాడో తెలుసా అండి? మనం పనిచేస్తూ ఉంటే భూమి మీద వారి కోసం ఆయన ఒక అద్భుతంగా తన పేర్లు రాసేసుకున్నాడు జీవగ్రంథంలో. ముందుగా శిష్యుల కోసం మాట్లాడాడు. శిష్యులు అనుకున్నారు యేసుప్రభు వారు మాకు గొప్ప అధికారం ఇచ్చేసాడు, దయ్యాలు కూడా మాకు లోబడిపోతున్నాయి, స్వస్థతలు ఇట్టే జరిగిపోతున్నాయి, ఎవడైనా సరే ఇక నుంచి మమ్మల్ని గౌరవంగా చూస్తారు అనుకున్నారేమో. తెగ సంతోషంతో వచ్చేసారట. 70 మంది శిష్యులు పంపించాడు యేసుప్రభు వారు. వెళ్ళండి, దెయ్యముల మీద అధికారం ఇచ్చేసాను, రోగాల మీద అధికారం ఇచ్చేసాను, మీరు ఎంతంటే అంత జరిగిపోతున్నాడు. వెళ్ళారు, పని చూసుకొని వచ్చేసారు, సంతోషంతో వచ్చేసారు ప్రభు దగ్గరికి. ప్రభువా, దయ్యాలు లోపడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతం అయ్యా, మొత్తం మహాభాగ్యాన్ని ఇచ్చామన్నాడు. ఆగండి, అంత ఆవేశపడకండి. మీరు సంతోషించవలసింది దీనికోసం కాదన్నాడు. అంతే. దేనికోసం సంతోషించాలి? లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. మీరు సంతోషించాల్సింది దేనికోసం? మీరు ఆనందగానం చేస్తూ తండ్రిని ఆరాధించడం రావాల్సింది దేనికోసం అని అంటే, మీ పేర్లు ఏడున్నాయట? పరలోకంలో రాయబడ్డాయి. మీకు పరలోకం, అందుకని నిత్య జీవమును మీకోసం ఏర్పాటు చేశాడు ఆయన. నిత్యము తన ఎదుట తన స్వాస్థ్యమును మీరు అనుభవించాలి, తన పిల్లలుగా చేసుకున్నాడు మిమ్మల్ని. దానికోసం మీరు తండ్రిని ఆరాధించాలి. మన పేర్లు తన గ్రంథంలో రాసేసుకుని పరలోకం రాసి పెట్టుకున్నాడట. పరలోకమందు రాయబడి ఉన్నవి. అందుకనే ప్రభు నామమున మీరు ఏ చిన్న పని చేసినా ఏం కావాలా? మీకు పరలోకంలో పేరు కావాలా, భూమి మీద పేరు కావాలా? అయ్యా, పరలోకంలో పేరు కావాలా, భూమి మీద పేరు కావాలా? దానికోసమే బ్రతకండి. ఎవరు ఎన్ని పేర్ల కోసం భూమి మీద పాకలాడినా వాళ్ళు చచ్చిన సంవత్సరం లోపు అన్నీ మర్చిపోతారు. వైఎస్ఆర్ ఎన్ని చేశారు? మళ్ళా ఏదో ప్రభుత్వం వల్ల ద్రోహం జరిగే వరకు వైఎస్ఆర్ గుర్తుకురాడు ప్రజలకి. నిజమా కదా? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిన ప్రభుత్వం వచ్చిందనుకో, వైఎస్ఆర్ ఎన్ని చేస్తుండే, అప్పటి వరకు గుర్తుకురాడు ఆయన. అవునా కదా? ఆరోగ్యశ్రీ ఎత్తేసారు అనుకోండి, ఆరోగ్యశ్రీ నా బిడ్డలను బ్రతికించేవాడు వైఎస్ఆర్ ఉంటుంటే అప్పటి వరకు గుర్తుకురాడు. హార్ట్ అటాక్ వచ్చేంత వరకు, ఆరోగ్యశ్రీ ఎత్తేసేంత వరకు. అట్లాగా మనుషుల జీవితాలు అంతే. కానీ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 2వ వచనం నుంచి. మూడవ వచనం. నిజమైన సహకారి కొంతమంది స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు ఉన్నారు. నేను సువార్త పని చేస్తుంటే నాతో మంది సహకారులు ఉన్నారు. సహకారులతో పాటు చాలామంది స్త్రీలు కూడా ఉన్నారట. సువార్త పనిలో నాతో పాటు సహకారులు ఉన్నారు. సహకారులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారట. స్త్రీలు. సో ఇప్పుడు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎందుకంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి పరలోకంలో. అందుకని మీ పేర్లు ఏడుండాలని కోరుతున్నారు. అందుకని మీ ఫ్యాన్లు ఇప్పించిన వాళ్ళు పేర్లు పాపం ఏ ఫ్యాన్ మీద రాయలా చెప్పాను పోయిన వారం. చాలా ఫ్యాన్లు పాపం మేము ఇప్పిద్దాం 2 కుటుంబాలు సిద్ధపడి మొత్తం ఇప్పించేసారు. వాళ్ళ పేర్లు రాయలేదు దేని మీదనే. ఉందే ఎవరి పేరు ఏడన్నా? చాలా చేసేసారు అందరూ.
ఎందుకు వాళ్ళ పేర్లు లేవు? ఏం కావాలి మీకు? ఇక్కడ కావాలా, అక్కడ కావాలా? దేవుని పనిలో సహకారుల పేర్లు ఎక్కడ ఉండాలి నాయన? అక్కడ రాయబడితే అక్కడే దృష్టి పెట్టి బతకండి. మీరు దేనికోసం పిలువబడ్డారో ఆ గురి కలిగి బ్రతకండి. అనేక సార్లు చెబుతాను, మీకు లేనిపోనివన్నీ ఎందుకు? మనం బాప్తిసం పొందేటప్పుడు దేన్ని ఆశించి వచ్చాము నాయన? మనం క్రీస్తు సంఘంలోని ప్రవేశపెట్టబడేటప్పుడు మనం బాప్తిసం పొందాం కదా. బాప్తిసం ఏం వినొచ్చారా అని, ఏం కావాలని వచ్చాం బాప్తిసం పొందినప్పుడు? మనం నాకు కావాలి పాపము నుండి విమోచన, నాకు నా దేవుడు నాకు తండ్రిగా ఉండాలి, నాకు పరలోకం కావాలి, పరలోక స్వాస్థ్యం కావాలి, దేవుని రాజ్య ప్రవేశం కావాలి, నాకు రక్షణ కావాలి. ఇవేనా మన గోల్? ఇవి కావాలా, ఇంకేమైనా కావాలన్నా? అందుకని మీరు ఏ పిలుపుతో పిలువబడ్డారో, నిన్నటి దినమున చెప్పాను, మహానుభావుడు పౌలు గారు ఆయన దేనికోసం పిలువబడ్డాడో దానికోసమే బ్రతుకుతాడట. మనం దేనికోసం వచ్చాం దాని గురి కలిగి బ్రతుకుతాం. పనికి మాలిన చెత్త చెదారం అంతా మనం తలకెక్కించుకొని దాంతో జరిగేది లేదు, చచ్చేది లేదు, పోయేది లేదు. సమస్యలు సృష్టించుకోవడం వల్ల ఇప్పుడు కొంతమంది చాలా సమస్యలు కారణం అవుతున్నారు సోదరులు. ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి ఏం కావాలో తెలియట్లేదు. ఏం కావాలని సంఘంలోనికి వచ్చాం? నిజంగా చెప్పండి, మనం ఏం కావాలని వచ్చే సంఘంలో? మన పేర్లు, మన పెత్తనాలు నడవాలని వచ్చామా సంఘంలోకి? దేనికి వచ్చాం? రక్షించబడటానికేనా? పరలోకం కావాలనేనా? దానికి సంబంధించిన బోధ మీకు జరగట్లేదా? ఆ గోల్ మీకు చూపించట్లేదా? ఇలా బ్రతకండి అని చెప్పడం వెనకాల మీరు ఇలా బ్రతకండిని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నట్టు, ఇలా బ్రతకకపోతే నరకానికి పోతారు, గురి తప్పిపోతారు. అందుకని సిస్టమ్ మీకు స్ట్రిక్ట్గా చెప్పేది ఎందుకనంటే, ఇంత బ్రతికి ఇంతెనక చచ్చినట్టుగా, ఇంత బ్రతికి ఇన్ని త్యాగాలు చేసిన నరకానికి ఎందుకు అయిపోతారు, జీవితాన్ని జాగ్రత్త చేసుకోండి అని స్ట్రిక్ట్గా చెబితే కొంతమందికి పల్లా. ఇదేదో నా కోసమే చెప్తే, ఎందుకు నువ్వు నాకు శత్రువా? ఎందుకునైనా మీరెవరు నాకు శత్రువులా? నేనే బాప్తిసం ఇస్తే మీకు తండ్రి స్థానంలో ఉండి మిమ్మల్ని కాపాడుకోవాలా? కానీ మీరే నాకు విరోధంగా పోగైతే నేనేం చేయాలి? మిమ్మల్ని మీకు నమస్కారం రా నాయన, మీ దారి మీరు చూసుకోండి అని చెబుతాను. అంతకన్నా చేయగలిగింది ఏముండదు. మన గోల్ ఏంటి? దేనికోసం పట్టుబడ్డాం మనం? బాప్తిస్మానికి ముందే 20-30 పాఠాలు చెప్పేసి మేము ఖచ్చితంగా క్రీస్తు సంఘంలో ఉండి తండ్రిని ఆరాధిస్తాము అని మాట ఇచ్చిన తర్వాతగా మీకు బాప్తిసం ఇచ్చింది ఎందుకు మరి? అపోస్తలుడైన పౌలు గారు చూడండి ఎంత గొప్ప మాట అంటే, నిజంగా ఎందుకు పిలువబడ్డామో దానికోసం, ఎందుకు పట్టబడ్డామో దానికోసం. ఫిలిప్పీ పత్రిక, అదే పత్రికలోనే 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. 12 నుంచి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనా నేను అనుకోనట్లేదు. కానీ పౌలు గారు అప్పటికే చాలా ప్రయాసపడ్డారు, చాలా శ్రమ పడుతున్నారు, చాలా మహాశ్రమలు అనుభవించేశారు. అన్నిటిని అనుభవించేసిన తర్వాత ఎట్లయినా సరే యేసు ప్రభువులాగా చచ్చిపోయి తిరిగి లేయాలని కక్షతో బ్రతుకుతున్నాడు. ఆ 10వ వచనం చెబుతాడు, ఏ విధము చేతనైననో, ఏం కావాలయ్యా? ఏ విధము, ఏమన్నా కానీ నా జీవితం అంతా ఏమన్నా అయిపోని, నాకు కావాల్సింది ఏంటిదే? ఆ మృతుల్లో నుంచి పునరుత్థానం. నేను దాన్నే విశ్వసించా. యేసు క్రీస్తు నా కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మాను. నేను కూడా చనిపోతే తిరిగి లేస్తానని నమ్ముతున్నా. నేను దాన్ని మిస్ అయిపోతానేమో, అందుకని ఎలాగైనా సరే నేను తిరిగి లేపబడాలి. అది ఆయన గోల్. ఇప్పుడు చూడండి 12వ వచనంలో ఏమంటాడు? ఇదివరకే ఇన్ని చేస్తున్నటువంటి ఆయన ఇదివరకు నేను గెలిచితనని, ఇందుకొరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నది. నువ్వు మనం పరిగెత్తాల్సింది దేనికోసం? దేనికోసం ప్రభు అని క్రీస్తు నన్ను పట్టుకున్నాడు. అది గుర్తుందా? అది గుర్తుందా? అది మనకు గుర్తుంటే దానికోసమే వెళ్తాం. అందుకే చెప్తున్నాను, మనం తండ్రి సన్నిధికి వెళ్ళాల్సింది దేనికమ్మా? ఆరాధన చేయడానికి, గొడవలు వేసుకోవడానికా?
తండ్రిని ఆరాధన ఎందుకు ఆరాధన చేయాలా? నన్ను పుట్టించున్నాడు ఆయన, సంకల్పం చేసి తన కుమారుని ఇచ్చాడు, చాలా చేశాడు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా నా తండ్రిని ఆరాధించాలా, అందుకని నాకు వేరే పని లేదు. ఈయన అన్నాడు, ఇలాంటి పనులు చేయడం కోసం ఎందుకోసం యేసు ప్రభు వారి చేత నేను పట్టబడితునో దానిని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాయని తలంచుకోవట్లేదు. అయితే ఒకటి చేస్తున్నా, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. నాకు గురి ఉంది. ప్రభు అయిన క్రీస్తు దేని చేత ఎందుకోసం నన్ను పట్టుకున్నాడో, ఎటువంటి బహుమానం ఇస్తానని చెప్పాడో, ఏ పని చెయ్యాలని నన్ను పిలిచాడో దానికోసమే నేను పరిగెత్తున. గురి ఉంది. గురి తప్పిపోవడమే పతనం. మానవుని పతనం అనే పాఠంలో చెప్పాను. పతనం అంటేనే అర్థమేంటి తెలుసండి? గురి తప్పుట అని. మనం వెళ్ళవలసిన చోటికి వెళ్ళకుండా మార్గం తప్పిపోవటం. మనం ఏ గురి కోసం పిలువబడ్డామో, ఏ గురితో మనం క్రీస్తు సంఘంలో చేర్చబడ్డామో, మన గురి అదే ఉండాలా. ఏది పడితే అది ఉండకూడదు. నన్నెందుకు దేవుడు పిలిచాడు? వాక్యం చెప్పటానికి, సంఘాన్ని నడిపించడానికి అయితే దేవుడు ఉండాలి. నాకు వేరే పని ఏముంది? నాకు మనమందరం కలిసి ఏం చేయాలి? దేవుని పనిలో సహకారులుగా నిలవాలి. అంతకుమించి వేరే పని ఏముంది మనకి? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి కదా భూమి మీద పుట్టాం. అదే కదా మన పని. దాన్ని కదా చేయాలా. నాయకత్వానికి లోబడి తండ్రి చిత్తాన్ని క్రమబద్ధంగా పని చేస్తూ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి గురి సాధించాలా. ఎప్పుడు చేస్తామో తెలియదు. ఆడిపోతామని, ఎక్కడికి పోదామని. గురి ఎద్దకే. గురి తప్పితే పతనం అవుతున్నారని అర్థం. గురి కలిగి ఉంటే పరిగెడుతూ ఉంటావు. ఆ గురి ప్రభు అయిన క్రీస్తు అయితే, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు అయితే, ఆయన వైపే చూస్తూ ముందుకెళ్ళిపో. చాలా ఉంటాయి. యేసు ప్రభు వారి వైపే చూసి మొదలెట్టాడు ప్రయాణం. అసాధ్యమైన దాన్ని సాధించాడు. ప్రభువునే గురి పెట్టుకొని బతికిన. ఎవరైనా నీళ్ళ మీద నడవగలరమ్మా? సముద్రంలో ఎవరైనా నడవగలరా? మానవునికి అసాధ్యమైన పని. ప్రభు, నేను కూడా నిన్ను చూస్తాను, నీ దగ్గరికి వస్తాను రా అన్నాడు. అంతే. ప్రభువునే చూసినంతసేపు తనకు అసాధ్యమైనది మానవుడిగా. నిజమా కదా? చూసినంతసేపు చక్కగా నీళ్ళ మీద అద్భుతం. తన జీవితంలో నీళ్ళ మీద నడిచాడు. ఎందుకు అటు ఇటు చూశాడంట, మునిగిపోయాడు. ప్రభువానికి ఆకలేశాడు. అల్ప విశ్వాసి, లే అట్లే. ఎందుకు చూసావు అటు ఇటు? నన్ను కదా చూసి మొదలెట్టావు ప్రయాణం. గురి ఎందుకు తప్పావు? గురి తప్పితే మునిగిపోతావు. గురి కలిగి ప్రయాణం చేయి. మనం ఎందుకు వస్తున్నామో, ఎందుకు పిలువబడ్డామో, ఎందుకు సంఘంలో చేర్చబడ్డామో, ఇది కదా మన గురి. అందుకని మనం ఏ గురితో వచ్చామో అది గుర్తుంటే, జ్ఞాపకం ఉంటే మనం దానికోసమే వెళ్తాం. మనకి వేరే వాటితో పని లేదు. ఓకేనా? కాబట్టి పరమ తండ్రి నా కోసం నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పరలోకంలో నా పేర్లు రాసేసాడు. ఆ జీవ గ్రంథంలో నా పేరు రాయబడింది. నాకు భూమి మీద పేర్లు వద్దయ్యా. భూమి మీద పేర్లు వద్దు. ఇక్కడ న్యాయంగా, యథార్థంగా ప్రభు నామమున మనం చేసిన ప్రతి పని పేరు కోసం చేయకండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశాడు. ఎందుకంటే మీ ధర్మం, మీ క్రియ ఎలా ఉండాలి అని అంటే, భూమి మీద బోరులో దించుకునే విధంగా వద్దు అన్నాడు. అంతే. బోరులో దించుకునే విధంగా వద్దు. రహస్యమందున్న మీ తండ్రి వలన నీకు ఫలము కలగాలంటే నువ్వు చేస్తున్న ధర్మం ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి. కానుకలు కాదండో, కానుకలు కాదు. కానుకల కోసం చెప్పలేదట. ధర్మం, ధర్మ కార్యక్రమాలు వేరు, కానుకలు వేరు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన పేర్లు మనం చేసేది రహస్యంగా ఉండాలని, మన పేర్లు జీవగ్రంథాలు ఎందుకు ఉండాలంటే, అసలు నువ్వు నియమించబడింది, వచ్చింది దేనికోసం? దానికోసమేనా? పరలోకమే అనుకుంటే దాన్ని నీకోసం తండ్రి సిద్ధం చేశాడు. దాన్ని అందుకోవటానికి పరిగెత్తు. అందుకని నా తండ్రి నా కోసం నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు కనుక నేనేం చేస్తా? దాన్నే గురి కలిగి వెళ్తాను. అందుకని దానికోసం ఎల్లప్పుడూ నా తండ్రికి నేను చేస్తానయ్యా,
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ తండ్రిని ఆరాధిస్తాను. నిత్య జీవమును అనుగ్రహించిన దేవుని కొరకు, నా తండ్రి కోరిక మేరకు నేను ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించువాడనై ఉంటాను అనే విషయాన్ని మీరు హృదయం అందించుకునే. ఎన్ని కారణాల చేత తండ్రిని ఆరాధించాలని చెప్పాను? గత భాగంతో కలిపి చెప్పేసేయండి. మొదటిది, ఆయన నన్ను సృజించాడు. రెండవది, ఆయన నా కొరకు గొప్ప ప్రణాళిక సంకల్పం చేశాడు. మూడవది, ఆయన తన కుమారుని, అద్వితీయ కుమారుణ్ణి నా కోసం పంపించాడు. నాలుగవది, నా ప్రభు తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. ఐదవది, నా కోసం నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. నా గురి అది. అంతగా నా తండ్రి నా కోసం చేస్తే నేను నా తండ్రిని ఆరాధించుకొని ఎలా ఉండగలను? మంచినీళ్ళు చెబితే థ్యాంక్స్ చెప్పే మంచి మనసు అంది. మంచినీళ్ళు తెచ్చిస్తేనే థ్యాంక్స్ అమ్మా, దాహం తీర్చినందుకని చెప్పి మంచి మనస్సు. ఇంత నీ కోసం చేస్తే నీ తండ్రిని ఆరాధించడానికి కారణాలు చెప్పొచ్చునా? ఆలోచించండి. కనుక పరమ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుటలో వివిధమైనటువంటి కారణాలు, జ్వరం అని, దూరం అని, వానని, ఎండని, చీకటని, భారం అని, కష్టం అని, దుఃఖం అని, అభ్యంతరాలని, ఇవేవి కూడా మనము మనసులో పెట్టుకొని తండ్రిని ఆరాధించడానికి మాననే కూడదు. ముమ్మాటికి కూడదు. నువ్వు దేవుని ప్రేమ నీకు అర్థమైతే, అర్థం కాని వాళ్ళు ఎలాగో మానేస్తారు. ఒకవేళ తెలియక అలాంటి పనులు ఈ గతంలో మన జీవితంలో జరుగుంటే ఇక్కడ నుంచి అలా జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైందండి? కాబట్టి పరమ తండ్రి ఆలోచన మేరకు మనం పరమ తండ్రిని ఆరాధించడానికి వచ్చాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచగలం. మహాదేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రములు. మిమ్మల్ని ఎందుకు మేము ఆరాధించాలో అనేటువంటి మానవుని వింతైన ప్రశ్నకి మానవుడు ఎన్నటికీ కాదనలేని ఒక అపూర్వమైన మహత్తరమైన సమాధానమును పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాయించారు. నిన్ను అర్థం చేసుకోలేని వారు, నీ ప్రేమను ఎరుగని వారే నీ సన్నిధికి దూరం అవుతారు. నిజముగా నిన్ను ఎరిగినటువంటి నీ పిల్లలు నిన్ను సంతోషపెట్టి, నిన్ను ఆనందపెట్టి, నీ వాగ్దానం చేసినటువంటి నిత్య జీవం కొరకు బ్రతుకుతారు. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో, ఏ పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచిద్దరో దాన్ని ఒప్పుకొని నీ సన్నిధికి వచ్చాం. మేము ఒప్పుకున్న దాన్ని అంతం వరకు చేపట్టాలని, చేపడుదుమని మాట ఇచ్చాం. అనేకసార్లు పడుతూ లేస్తూ ఉన్న మా విధేయత స్థితులను దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించి మీ చిత్తానుసారంగా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు సహాయం చేయండి. సకల విధములైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ, నాయన మీరు మమ్మల్ని సృజించిన దేవుడని, మా కొరకు గొప్ప ప్రణాళిక చేసిన వాడని, మీ అద్వితీయ కుమారుని మా కొరకు పంపించిన వాడని, మా ప్రభు తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి మమ్మల్ని విమోచించాడని, క్రీస్తునందు ఎవడునూ తమ పాపములను బట్టి చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించి నిత్య జీవమును అనుగ్రహించాలనే మీరు మీ కుమారుని అనుగ్రహిస్తే, ఆ నిత్య జీవం మా కోసం జగత్తు పుట్టినప్పటి నుంచే సిద్ధం చేశారన్న అపూర్వమైన మీ ఆలోచనలు మేము తెలుసుకుంటూ కృప చూపించారు. మిమ్మల్ని ఆరాధించడానికి ఎందుకు అనే ప్రశ్నే మా జీవితాల్లో తలెత్తకూడని విధంగా మరల కృతజ్ఞతను పుట్టించినందుకు స్తోత్రాలు. ఉన్నతమైన భావాలతో నీ కొరకు బ్రతికి నిన్ను ఘనపరచి మహిమపరచుటకు సహాయము చేయమని, చేరువచ్చిన బిడ్డలందరూ మీరు కోరినట్టుగా ఆరాధించుటకు సహాయం చేయమని మా రక్షకుడు మీ కుమారుడు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.